ఇటీవల సైబర్ నేరాలు భారీగా పెరిగిపోవటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇది ఎంత స్థాయికి ఈ సైబర్ నేరగాళ్ళు ఎదుగుతున్నారు అంటే ఈ ఉదాహరణ మీకు బాగా అర్థమైపోతుంది. ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఒక చిన్న చితక వ్యక్తిని టార్గెట్ చేయలేదు. వర్ధమాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, సో దీనికి మీకు బాగా తెలిసే ఉంటుంది. వర్ధమాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఎస్పి ఓస్వాల్ ఏకంగా ఈయన్నే టార్గెట్ చేసేయటం జరిగింది. సో ముందుగా వీళ్ళు చేసింది ఏంటి అంటే ఒక పర్సన్ ఓస్వాల్కి ఫోన్ చేసి, మీకు కెనరా బ్యాంక్లో అకౌంట్ ఉంది, దీంట్లో అవకతవకలు జరిగాయి, కొన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మీ మీద కేసు నమోదైంది. ఈ కేసు కూడా దేనికి అంటే జెట్ ఎయిర్వేస్కి చెందినటువంటి యజమాని, సో ఆయన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి విషయం మీకు తెలిసిందే. సో ఆయనతో మీకు కొన్ని ఆర్థిక లావాదేవీలతో సంబంధాలు ఉన్నాయి, సో కాబట్టి మీ మీద కేసు నమోదు చేస్తున్నాము అని చెప్పి ఓస్వాల్కి చెప్పారంట. సో ఈయన వెంటనే రియాక్ట్ అయ్యి, నాకు అసలు కెనరా బ్యాంక్లో అకౌంటే లేదు, అలాగే ఆ జెట్ ఎయిర్వేస్ అధినేత ఎవరో కూడా నాకు తెలియదు, ఆయనకి నాకు పరిచయం లేదు, కాకపోతే నేను 1-2 సార్లు జెట్ ఎయిర్వేస్లో ట్రావెల్ చేయటం జరిగింది, అప్పటి నా ఆధార్ కార్డు టికెట్ బుక్ చేసుకోవడానికి ఇవ్వటం జరిగింది, అంతే తప్ప అంతకు మించి మాకు ఎటువంటి ముఖ పరిచయం కానీ సంబంధాలు కానీ లేవు, ఆర్థిక లావాదేవీలు అసలే లేవు అని చెప్పాడంట. దీంతో వెంటనే వాళ్ళు సీన్ చేంజ్ చేసేసి, మీరు అక్కడ ఇచ్చినటువంటి ఆధార్ కార్డు డీటెయిల్స్ని ఉపయోగించుకుని వాళ్ళు ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేశారు మీ పేరుతోటి, దాంతో కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిపారు, సో కాబట్టి దీని మీద మీ మీద కేసు నమోదయ్యింది, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పటం, ఫోన్ కట్ చేయటం జరిగింది. వెంటనే ఇంకొక అతను ఫోన్ చేసి, నేను ఆఫీసర్ని మాట్లాడుతున్నాను, కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని, మేము సిబిఐ నుంచి కాల్ చేస్తున్నాము, ఈడీ కేసు కూడా నమోదవుతుంది, మీకు డిజిటల్ అరెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ పంపిస్తున్నాము, మీ వాట్సాప్ నెంబర్కి వస్తాయి చూసుకోండి అని చెప్పి వాట్సాప్కి ఒక మెసేజ్ పెట్టారు. దాని తర్వాత ఈడీ లోగోతోటి, సిబిఐ లోగోతోటి లెటర్ హెడ్ మీద కేసు నమోదైనట్లుగా, ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్లుగా వారెంట్ ఎవ్రీథింగ్ అన్నీ ప్రిపేర్ చేసి, ఏకంగా ఈడీ చీఫ్ సంతకాన్నే పెట్టేసి స్టాంపులు వేసి అవి కూడా వాట్సాప్లో పంపించారంట. ఇంతవరకు ఒక ఎత్తు అయితే, దీని తర్వాత వీడియో కాల్ చేసి ఈ కేసు మీద విచారణ జరుగుతుంది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారు విచారణ జరుపుతున్నారని చెప్పి ఒక కోర్టు సెట్టింగ్ చేసి దాంట్లో ఒక జడ్జిని పెట్టి, సో ఇది రియల్గా ఇన్వెస్టిగేషన్ ఈ కేసు గురించే జరుగుతున్నట్టుగా కలరింగ్ ఇచ్చి, మేము మిమ్మల్ని కాపాడాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాము, దానికి కాను కొంత డబ్బు మీరు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి ఆయనకి చెప్పటం. ఈ కథ అంతా చూసి భయపడిపోయినటువంటి ఆయన, నిజంగానే ఇది పెద్ద కేసు అయ్యేలా ఉంది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణ జరుపుతున్నారంటే పరిస్థితి ఏంటో అనుకుని, మీరు ఎంత కావాలంటే అంత ఇస్తానంట. దాంతో వాళ్ళు 7 కోట్ల రూపాయలు ఆయన దగ్గర నుంచి వసూలు చేయటం, ఆయనకున్న వివిధ బ్యాంకుల నుంచి ఆయన 7 కోట్లు ట్రాన్స్ఫర్ చేయటం, తర్వాత వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్, అసలు నెంబర్లు పనిచేయకపోవటం. సీన్ కట్ చేస్తే ఈయన మోసపోయాను అని చెప్పి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వాళ్ళు వెంటనే రంగంలోకి దిగి దీన్ని పూర్తిగా విచారణ జరపగా ఫైనల్గా 5 కోట్లు మాత్రం రికవర్ చేయగలిగారంట. ఇంకొక 2 కోట్లు రికవర్ చేయాల్సి ఉంది. 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు, ఇంకా మరికొంతమంది దీని వెనక ఉన్నట్లుగా గుర్తించారు. దీని అంతటికీ మొత్తానికి ఒక మంచి మాస్టర్ మైండ్ డైరెక్టర్ ఎవరు అంటే, గతంలో ఒక బ్యాంకులో పనిచేసినటువంటి ఒక ఉద్యోగి ఈ కథ మొత్తాన్ని నడిపించారు అనేది పోలీసులు బయటపెట్టినటువంటి అంశం. ఏకంగా ఒక కోర్టు సెట్టింగే వేసి, అది కూడా భారత అత్యున్నత న్యాయస్థానం, అది కూడా చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి విచారణ చేస్తున్నట్టుగా క్రియేట్ చేశారంటే ఇక ఏ స్థాయిలో సైబర్ నేరగాళ్ళు చెలరేగిపోతున్నారనేది అర్థం చేసుకోవచ్చు.